డోంట్ హెరాస్మెంట్ యూ నన్ను కుర్చీ తాత అంటారు. ప్రపంచం గుర్తుపట్టింది నన్ను కుర్చీ తాత అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ద్వేషించద్దు, విమర్శించద్దు. ఎవరి అభిప్రాయం వారిది, అతని అది. అంటే వీడు జగన్ గారు చెప్పింది ఆయన అభిప్రాయమే కదా, మరి ఒకటి బాగా బాబాయ్ అట్లా అతన్ని విమర్శించద్దు. అది నువ్వు చెప్పాలి. ఇంకోటి, జగన్ ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. డబ్బుతోనైనా, రాజకీయంతోనైనా, రౌడీజంతోనైనా ఎవడి తరం కాదు. ఇది నా ప్రామిస్. జగన్ ద టైగర్, షర్మిల ఇస్ ద చిట్టపులి. వెయిట్, జయమ్మ ఇంట్లో ఉండి రాజకీయం నడుస్తుంది. భారతమ్మ వాటికి ఫోన్ మీద రాజకీయం నడుస్తుంది. జగన్ భార్య. ఆల్ ద బెస్ట్. రానున్న రోజుల్లో రాజారెడ్డి పరిపాలన వస్తుందంట, వాస్తవం అనుకోవచ్చా? రానున్న రోజుల్లో రాజారెడ్డి పరిపాలన వస్తుంది అంటున్నారు. రాని మంచిదే కదా. కాదు ఈసారి జగన్ గెలుస్తాడంట. నేను గెలిపిస్తా. ఇప్పుడు తాత ఇప్పుడు జగన్ మరి మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది? ఒకటి బాగినండి, అతని మూర్ఖత్వాన్ని నేను మారుస్తా. పవన్ కళ్యాణ్ తిట్టిండి ఈ రోజు. ఒకటి బాగిన బాబాయ్, పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బు మతం, డబ్బు గర్వం. ఒక్క సినిమాకు మనం 100 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుంటే సినిమా చూస్తాం. మరి కాత ఈరోజు జగన్ గారు గెలుస్తారంట నెక్స్ట్ టైం. నేనున్నా. గెలిపిస్తావా? పక్కా. అంటే జగన్ ఓడిపోయినందుకు మైండ్ పోయింది అంటున్నారు చాలా మంది. 11 మంది ఎమ్మెల్యేలు బాధపడుతుండు. ఈసారి నేను ఆయన గెలిపిస్తా. అవునా తాత? ఎన్ని వస్తాయి? 175కి ఎన్ని వస్తాయి తాత? 175కి 110 సీట్లు ఆయనకి ఇప్పిస్తా. అంటే ఒక వాగ్దానం. 0 యాడ్ చేస్తున్నావు పక్కన. ఆ చేయని తాత ఒక్కసారి స్మైల్. తాత స్మైల్ తాత ఒక్కసారి.